ప్రార్థన చేసుకుందాం. ప్రియతండ్రి, పరలోక దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు. దురవగాహమైన తేజస్సులో నివసించే దేవుడవు. నీకు స్తుతులు, స్తోత్రములు. అంధకార సంబంధమైన అధికారము నుండి మమ్ములను విడిపించి నీ ప్రేమ కుమారుడైన క్రీస్తు రాజ్య నివాసులనుగా చేశావు. నీ కుమారుడైన క్రీస్తునందు సర్వసంపూర్ణత నివసిస్తుంది. క్రీస్తునందు మమ్ములను నూతన సృష్టిగా తీర్చిదిద్దావు. విశ్వాసము ద్వారా క్రీస్తును మా హృదయాలలో కలిగిన వారమై మహిమ నిరీక్షణతో జీవించగలుగుతున్నాము. దేవా, మమ్ములను కనికరించండి. మా శ్రోతలను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి బంధుమిత్రాదులు రక్షించబడినట్లు మా శ్రోతల వ్యక్తిగత సాక్ష్యమును బలపరచండి. కుటుంబాలలో ప్రార్థన ఉజ్జీవము రావాలని ప్రార్థిస్తున్నాము. యువతీ యువకులు రక్షించబడిన వారై నీ సేవార్థమై పిలుపు పొందునట్లు నీ ఆత్మకార్యము వారి జీవితాలలో జరిగించండి. మా దేశాన్ని ఆశీర్వదించండి. దేశ ప్రజల జీవితాలలో నైతిక ఆధ్యాత్మిక విలువలు గుర్తించబడినట్లు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి పరిశుద్ధ దేవ వారిలో ఒప్పుదల కలిగించండి. దేశ ప్రభుత్వాన్ని, పరిపాలకులను, అధికారులను ఆశీర్వదించండి. రోగులను నీ హస్తస్పర్శ చేత స్వస్థపరచండి. సంఘ పరిచర్య ధర్మము క్రమముగా జరుగునట్లు సంఘ శరీరమందలి ప్రతి అవయవము శిరస్సైన క్రీస్తుకు లోబడునట్లు మీ అభిషేకమును అనుగ్రహించండి. సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను ప్రజారక్షణార్థమై, విశ్వాసుల క్షేమాభివృద్ధి నిమిత్తమై బలముగా వాడుకొనండి. లోకమందంతటా యేసుక్రీస్తును గురించిన జ్ఞానము ప్రసరించునట్లు నీ బిడ్డల వరములు సద్వినియోగమగునట్లు, ఆత్మఫలములు పండునట్లు మీ కృప విస్తరించునట్లు ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు వారి మహానామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.